కనుక జ్ఞాపకం చేసుకోండి, మనకు స్వతంత్రం ఉంది కదా అని అన్నీ చేసేయకూడదు. ఏది మేలైందో పరీక్షించుకోవాలి. మనం ఇది చేయొచ్చా చేయకూడదా, ఇది తినొచ్చా తినకూడదా. కొంతమందిని మనం ఏం చూస్తాం విగ్రహార్పితమైన వాటిని తినేస్తుంటారు. నేను ఈ మధ్యలో కొద్దిగా ఆలోచిస్తుంటే నాకు ఒక ఫ్రెండ్ గుర్తొచ్చాడు. మేము డ్యూటీలో ఉన్నప్పుడు ప్రతిరోజు భోజనంలో నాకు కొబ్బరి చట్నీ తీసుకొచ్చి ఇచ్చేవాడు. అంటే కొబ్బరి చట్నీ ఉంది, వేసుకో, బాగుంది, చాలా టేస్ట్గా ఉంది అంటే ఇంకేముంది, కొబ్బరి చట్నీ అనగానే లొట్టలు ఎక్కువ తినేసేవాళ్ళం. తర్వాత ఈ మధ్యలో ఆలోచిస్తుంటే అర్థమైంది, ఎక్కడదే ఆ కొబ్బరి చట్నీ అని ఈ మధ్యలో వచ్చింది నాకు ఆలోచన. దాదాపుగా 20 ఏళ్ళ తర్వాత ఈ మధ్యన ఎక్కడ తెచ్చాడు ఆ కొబ్బరి చట్నీ అతను, నాకు అర్థమైంది. అతను ఒక టెంపుల్కి వెళ్తాడు, ఆ టెంపుల్లో కొట్టిన కొబ్బరికాయలు తీసుకొచ్చి కొబ్బరి చట్నీ చేసి ప్రతిరోజు తెస్తున్నాడు. అది అమ్మా, ఇప్పుడు ఏమైపోయింది, తినకూడదు తినేశాను, నేను తినకూడనిది తినేశాను, ప్రభువా మన్నించు, నేను విగ్రహార్పితమైన దాన్ని భుజించాను, మన్నించు అని ఈ మధ్యలో ఆలోచిస్తుంటే ఆలోచనల్లో ఇవన్నీ బయటకు వచ్చినాయి. కనుక కొంతమందిని చూస్తాం, విగ్రహార్పితమైన వాటిని తినేస్తుంటారు, విగ్రహాన్ని నైవేద్యాలుగా పెట్టిన వాటిని తినేస్తుంటారు. లేకపోతే విగ్రహాలను చూసి వాటిని ఏదో గౌరవిస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని దిక్కుందాం, విగ్రహారాధన. శరీర కార్యాల్లో విగ్రహారాధనని మనం జ్ఞాపకం చేసుకుంటాం. విగ్రహారాధన చేయొచ్చా మనం? విగ్రహం అనేది దేవునికి హేయము. విగ్రహం అనే దాన్ని ఆయన ఏం చేస్తాడంటే ద్వేషిస్తాడు. ఎందుకంటే మన దేవుడు విగ్రహం కాదు, మన దేవునికి విగ్రహము అంటే ఏంటంటే అసహిస్తాడు. ఆయన విగ్రహాన్ని ఆయన ద్వేషిస్తాడు. కనుక విగ్రహారాధన ఆయన నిషేధించాడు. విగ్రహారాధన చేయవద్దు అంటే మరి మనం దేవుడిని ఎలా ఆరాధిస్తాము, ఎలా గణపరుస్తామని మనం అంటాం. నిజమే, మన దేవుడిని ఎలా ఆరాధించాలి? అందుకే వాక్యంలో వ్రాయబడింది, దేవుడు ఆత్మ గనుక. ఎవరంట దేవుడు ఆత్మ గనుక. దేవుడు ఆత్మ, అందుకే ఆయన ఆత్మగానే మనం ఆరాధించాలి, ఆయన ఆత్మగా భావించి ఆరాధించాలి. ఆత్మ అనేది ఒక రూపం కాదు, అది ఆత్మ అనేది మనకు కనపడని ఒక అదృశ్య రూపం. కాబట్టి ఈ ఆత్మ, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే మనం కూడా ఆత్మగా మారి ఆరాధించుట. అంతేగాని మనం ఏం చేస్తాం, విగ్రహాలను నిలుపుకుంటాం, విగ్రహాలను తయారు చేస్తాం, చిలువ మాల వేస్తాం. వేయొచ్చా చిలువ మాల? వేయకూడదు, అదొక విగ్రహం. చిలువను కాదు మనం గణపరచవలసింది, సిలువలో ఉన్న యేసు ప్రభువుని గణపరచాలి. సిలువలో మన కొరకే చనిపోయిన యేసు ప్రభు గొప్ప విషయం అక్కడ, అంతేకాని సిలువ గొప్ప కాదు. కొంతమంది ఏం చేస్తారు, సిలువను మెడలో వేసుకుంటారు. సిలువ